రిలయన్స్ జియో ఈ పేరు వింటేనే టెలికాం మార్కెట్లోకి కంపెనీల గుండెలు గుబేలుమంటాయి. సెప్టెంబర్ లాంచ్ అయిన ఈ సర్వీసులను కంపెనీ మొదటి 6 నెలలు ఉచితంగా అందించింది. అంతేకాక ప్రమోషనల్ ముగిసినప్పటికీ తన ఉచిత సర్వీసులను అతి తక్కువ ధరల్లో జియో అందిస్తూనే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్, సమ్మర్ సర్ప్రైజ్, ధన్ ధనాధన్ ఆఫర్ల పేర్లతో వినియోగదారులను మైమర్పిస్తోంది. అయితే జియో సమ్మర్ సర్ప్రైజ్, ధన్ ధనాధన్ ఆఫర్లు ఇంకా కొన్ని వారాల్లో ముగుస్తున్నాయి. అతి తక్కువ ధరలకు జియో సేవలను పొందిన కస్టమర్లకు ఇక గండిపడనుంది. జియో ఆఫర్ల గడువు ఈ నెల చివరితో ముగుస్తుండటంతో తర్వాత పరిస్థితి ఏమిటని మార్కెట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కంపెనీ కూడా ఎలాంటి కొత్త ప్రమోషనల్ ఆఫర్ను ప్రకటించలేదు. ఈ 2 ఆఫర్లను కలిగి ఉన్న వారిపై ఈ డెడ్లైన్ ప్రభావం కూడా భారీగానే పడనుంది. ఏప్రిల్ నెలలో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను కంపెనీ ప్రకటించింది. ఆ నెల 15వ తేదీలోపు $303 లేదా $499 రీఛార్జ్ చేసుకుని జియో యూజర్లు ఆ ప్యాక్లను నెల రోజుల పాటు కాకుండా 3 నెలల వరకు వాడుకునే అవకాశం కల్పించింది. 90 రోజుల గడువు పూర్తయిన తర్వాత $303 లేదా $499 రీఛార్జితో మరో 28 రోజుల పాటు ఈ సర్వీసులను వాడుకోవచ్చు. అంటే జూలై 30 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ ఆ తర్వాత ఇక ఎలాంటి ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా $309 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకుని జియో సర్వీసులను వాడుకోవాల్సిందే. ఒకవేళ మీరు ముందస్తుగానే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను యాక్టివేట్ చేసుకుని ఉండి సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ పొందడానికి $303 రీఛార్జ్ చేసుకోవడం కంటే ముందస్తుగా $149 లేదా అంతకంటే తక్కువ ప్యాక్తో రీఛార్జ్ చేసుకుని ఉంటే తక్కువ విలువ కలిగిన ప్యాకేజ్ మీకు యాక్టివేట్ అవుతుంది. అంటే 303 ప్లాన్ గడువు ముగియగానే మీకు $149 ప్యాక్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఒక్కసారి అది కూడా ముగిశాక ఖచ్చితంగా $309 ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలి.